హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. ఏపీలో కాపు సమాజంలో పునరాలోచన మొదలైందా? 22% అధికారికంగా, 27% అనధికారికంగా ఉన్న కాపు సమాజం ఒక నిర్దిష్టమైన నిశ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోతుందా? ఎన్నికల్లో ఎటువైపు మళ్ళాలి వెళ్ళాలి అనే అంశం మీద. దీని మీద కాపు సమాజ పెద్దలు అటు విజయవాడలోను, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్ నాయకులు ఇటు హైదరాబాద్లోనూ గడిచిన 2 రోజులుగా తీవ్ర స్థాయిలో మంతనాలు జరుపుతున్నారు. తమకు దక్కని గౌరవం ఉన్న కూటమిలో తామెందుకు కూటమికి అనుకూలంగా పనిచేయాలని కొందరు, అయితే ఇదొక అనివార్యత. ఈ అనివార్యత దృష్ట్యా ఈ ఒక్కసారికి అందరం కలిసి పనిచేసి కూటమి గెలుపునకు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపునకు కూడా కృషి చేయాలని చెప్పి మరికొందరు తీర్మానాలు చేసుకున్నారు. ఎవరి వాదనలు వాళ్ళవి, ఎవరి తీర్మానాలు వారివి, అలాగే ఎవరి సబ్జెక్ట్ వారిది. ఇప్పుడు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇంకా కరెక్ట్గా 40 రోజుల వ్యవధిలోకి వచ్చిన తర్వాత ఎన్నికలంటే దాదాపు 50 రోజుల వ్యవధిలోకి వచ్చాయనుకుందాం. వస్తే ఈ నిర్ణయం తీసుకొని దాన్ని కింది స్థాయి వరకు పాస్ ఆన్ చేయకపోతే ఓటు ట్రాన్స్ఫర్ జరగదేమో అనే ఒక భయం అయితే వెంటాడుతోంది. ప్రత్యేకించి జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ 31 స్థానాల్లో ఖచ్చితంగా ఉన్న కాపు సమాజం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సమాజం ఖచ్చితంగా 31 స్థానాలు గెలిపించుకోవటానికి మిగిలిన విభేదాలన్నీ పక్కన పెట్టి ఇంతవరకైనా చేద్దాం అని ఒక 70% ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ కాపు సొసైటీ, కాపు సమాజం వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఒక 30% మాత్రం విభేదిస్తూ మనం తెలుగుదేశం కోసం కూడా పనిచేయాలి, అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం గద్దెదించడం సాధ్యం కాదు అని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెద్దలు, ఆ 30% మంది పెద్దలు చెబుతున్న మాటలో లాజిక్ ఉంది. ఎందుకంటే అన్ని చోట్ల అంత మొత్తం 175 స్థానాల్లో కూడా కలిసికట్టుగా లేకపోతే అది బలహీనపడిపోయి ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే కూటమి బలహీనపడి జగన్మోహన్ రెడ్డి గారు నేరో మార్జిన్తో అయినా సరే గట్టెక్కే ప్రమాదం ఉంది. సో ఈ అవకాశం మళ్ళీ మనకి రాదు. ఇప్పుడు ఆయన్ని నిలువరించలేకపోతే 2029లో నిలువరించడం మరీ కష్టం, మహా కష్టం అని వాళ్ళు ఈ 70% మందిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 70% మందికి ఉన్న కన్సర్న్ ఏంటంటే, ఓకే మీరు చెప్పినట్టే చేస్తాం, అన్ని చోట్ల కూడా మనం ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా, లేదా ఈ ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది, అలాగే ఓటేసే దగ్గర కంగారులు, ఆందోళనలు, భయాలు, రకరకాల లోకల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉండి ఒక 2 లేదా 3% ఓటు తప్పినా కాంక్రీట్గా 24% ఓటు, 24-25% ఓటు కాపు ఓటు కనుక కూటమికి పడితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, అందులో సందేహం ఏం లేదు కూటమి. కానీ ఫామ్ అయిన గవర్నమెంట్లో మనం గెలిపించుకున్న స్థానాలకు తగ్గట్టుగా ప్రపోర్షనేట్గా, అంటే టీడీపీ 144, వీళ్ళు 31 కలిపి ప్రపోర్షనేట్గా పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? పవర్ షేరింగ్ కాకపోయినా పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? షేరింగ్ అంటే మళ్ళీ భాగస్వామ్యం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి గుండెల్లో దడ మొదలవుతుంది ఆ మాట చెబితే. సో జరుగుతుందా పవర్ ట్రాన్స్ఫర్? షేరింగ్ అనే మాట వాళ్ళ పాపం ఈ 70% మంది కూడా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, జరుగుతుందా లేదా అనే దాని మీద మనకు నిర్దిష్టమైన ఒక సమాధానం రావాలి, సమాచారం రావాలి. ఎవరు చెప్తారు? పిల్లి మెడలో ఎవరు గంట కడతారు? ఆ పవర్ ట్రాన్స్ఫర్ జరిగితే మరి పోర్ట్ఫోలియోస్ కూడా ప్రపోర్షనేట్గా రావాలి కదా. కీలకమైన పోర్ట్ఫోలియోలు మరి ఈ 31 మంది నుంచి, కూటమిలో ఉన్న ఈ 31 మందిలో సీనియర్లకి, ప్రభావశీలురైన నాయకులకి, గెలిచిన ఎమ్మెల్యేలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక హోంమంత్రి, ఒక ఆర్థిక మంత్రి ఇలాంటి శాఖలు వీళ్ళకి ఇస్తారా? అనుభవం లేదు, మీకెందుకు ఇస్తామంటాడు చంద్రబాబు గారు. సహజం. ఎందుకంటే ఆయన అనకుండా, ఆయన పెద్ద మనిషి తరహాలో పెదరాయిల్లో మోహన్ బాబు గారిలాగా కండువా భుజాన వేసుకొని లోకేష్ నాయుడు గారి చేత అనిపిస్తారు. అనుభవము అలాగే సమర్థత రెండూ ఉన్న తెలుగుదేశం మంత్రి పదవులు అనుభవించాలా? లేకపోతే నిన్న కాక మొన్న పాలిటిక్స్లోకి వచ్చిన, అంటే ఆయన దృష్టిలో, లోకేష్ నాయుడు గారి దృష్టిలో పాలిటిక్స్లోకి వచ్చిన జనసేన ఏదో మా దయాదాక్షిణ్యాలతో 4-5 సీట్లు గెలుచుకున్న బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాలా అనే మెలిక ఆయన చేత పెట్టించి ఎంపిక చేసిన ఛానల్స్ ప్రతినిధులతో మాట్లాడిస్తాడు, ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు. ఈ కుట్ర గ్యారంటీగా ఈ స్కెచ్ ముందరే రెడీ. అంటే వాళ్ళు బేసిక్గా ఏంటంటే, ఈ సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ నాలెడ్జ్ సెంటర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేస్తారు.
అంటే ఈ ఫ్రేమ్లో ఏం మాట్లాడాలి, ఈ ఫ్రేమ్లో ఏం మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత తూకంతో భావోద్వేగాలు కలిపి మాట్లాడాలి, ఎంత అమాయకంగా ఫేస్ పెట్టి కన్విన్స్ చేసే విధంగా మాట్లాడాలి, ఇవన్నీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ డెలివరీ అదంతా సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్నట్టు వీళ్ళు, అంటే ఆయన సినిమా కోసం, స్క్రీన్ కోసం, వీళ్ళు ఏంటంటే రాజకీయం కోసం ఆ నాలెడ్జ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని లోకేష్ నాయుడు గారి చేత చెప్పిస్తారు. ఆయన కూడా చాలా ఇన్నోసెంట్ ఫేస్ వేసుకుని, ఆయన ఎలాగో చాక్లెట్ బాయ్ ఫేసే కాబట్టి ఆయన ఏం చెప్పినా నమ్మేట్టే ఉంటుంది కాబట్టి వేసేసుకుని, అదేంటి అనుభవము సమర్థత ఉన్న మేం కదా ఈ పదవులు తీసుకోవాల్సింది, మీకేదో దేవాదాయ శాఖ మంత్రో లేకపోతే ఏ చేనేత జౌళి శాఖ మంత్రో ఇలాంటి అప్రాధాన్యమైన పెద్దగా ఇబ్బందికరం కానీ, అంటే రెండు ఉన్నాయి ఇక్కడ, నాన్ ఇంపార్టెంట్ అండ్ పెద్దగా ట్రబుల్ లేని సమస్యలు ఉత్పన్నం కాని శాఖలు ఏవో రెండు ఇచ్చేస్తాం, సర్దుకుపోండి. లాస్ట్ టైం కామినేని శ్రీనివాస్ గారంటే మా మనిషి కాబట్టి, మా మనిషి అవతల క్యాంపులో ఉన్నారు కాబట్టి హెల్త్ ఇచ్చాం, కానీ ప్రతిసారి ఎలా ఇచ్చేస్తాం, ఈసారి ఈ రెండింటితో సర్దుకోండి. ఇలా ఒక తాంబూలంలో ఒక 1116లోను 2 ఒక్కలు పెట్టి 2 అరటిపళ్ళు కూడా పెట్టిస్తారు. సో ఈ భయం ఉంది ఈ 70% మందికి. ఈ భయం కారణంగా ఇది వేస్తే ఆ 30% మంది అనేది ఏంటంటే నో అట్లా ఎందుకు జరుగుతుంది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారని. అదే బీజేపీకి 2 సార్లు మొట్టికాయ దెబ్బలేసి జల్లకాయ కొట్టిన చంద్రబాబు గారితో ఉన్న అనుభవాల దృష్ట్యా వాళ్ళు ముందరే తలకి టోపీలు లేకపోతే మందంగా ఏదన్నా కట్టుకొని వస్తారు, మళ్ళీ ఎక్కడ మొట్టికాయ పడుతుందో అని. సో బీజేపీకి ఉండే భయాలు బీజేపీకి ఉన్నాయి, చంద్రబాబుని ఎందుకు నమ్మకూడదు అనే విషయంలో. ఎందుకు నమ్మొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు 70%. ఈసారి ఆయన అలా చేయరు, ఆయన మారారని. చంద్రబాబు గారు చాలాసార్లు మారిన ప్రతిసారి ఆయన యూటర్న్ తీసుకుంటాడు, ఆయనకేం తోచకపోయినా యూటర్న్ తీసుకుంటాడు. సో ఈ అనుభవాలు బీజేపీకి నితీష్ కుమార్తో ఉండేవి. నితీష్ కుమార్ మొన్న శరణుజొచ్చి దండం పెట్టి, అయ్యా ఇక మీదట నేను బీజేపీ కూటమిని విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పి. నితీష్ కుమార్ ఒకవేళ అలాంటి యూటర్న్లు తీసుకున్న రాష్ట్ర ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం ఆయన తీసుకోవాలా. ఎందుకంటే నిక్కచ్చి పరిపాలన అందించి సాధ్యమైనంత వరకు అవినీతి రహిత పరిపాలన ఆయన ఇవ్వగలుగుతున్నారు బీహార్లో. బీహార్ ఒకప్పుడు 40 ఏళ్ళ నాటి బీహార్ కాదు. ఇవాళ నితీష్ కుమార్ బీహార్ స్వరూప స్వభావాల్ని మార్చేసి అక్కడ కూడా సాధువులు ఉంటారు, సాధు జంతువులు ఉంటాయనే మాటని అనే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజెప్పాడు. చంద్రబాబు గారితో అది ఉండదు. ఒకవేళ వీళ్లతో నిమిత్తం లేకుండా ఒక 120 సీట్ల పైన చంద్రబాబు తెచ్చుకుంటే ఈ 31 మందికి 31 మంది గెలిచిన వీళ్ళని తూనాబొడ్డు అని చెప్పి పక్కన పడేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఈ 70:30గా విడిపోయిన కాపు సమాజం ఒక వివేకవంతమైన వివేచనతో కూడిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.